హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేనైతే కాకినాడ ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాను. 100 రూపీస్ టికెట్, 100 రూపాయల టికెట్ తీసుకొని మనం అయితే ఈ చేప బొరకాయలోంచి అయితే లోపలికి వెళ్ళాలా జలకన్యను అయితే చూడడానికి. 100 రూపాయల టికెట్ తీసుకొని చేప బొరకాయలోంచి మనం వెళ్ళబెట్టండి ఫ్రెండ్స్. ఈ బొరకాయలోంచి అయితే లోపలికి వెళ్ళి జలకన్యను అయితే మనం చూద్దాం రండి. చిన్న చిన్న చేపలు, జలకన్య అవన్నీ ఉన్నాయి. కానీ అసలు కొంచెం ఖాళీ లేదు. వీడియో చిన్న చిన్న క్లిప్స్ అయితే నేనైతే తీసాను. ఇదిగోండి జలకన్య దగ్గరికి అయితే వచ్చాం. మొత్తం ఫుల్గా ఆల్మోస్ట్ మనం ఎప్పుడు చూడలేని చేపలు కూడా ఉన్నాయి. సముద్రంలోంచి తీసుకొచ్చి చేపలన్నీ కూడా ఒక బాక్సుల్లో వేసి పెట్టారు. అవన్నీ ఫుల్గా నేను వీడియో అయితే తీయలేకపోయినా. జలకన్య అయితే చూడండి అందరికీ స్వాగతం పలుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే 100 రూపీస్ టికెట్ అయితేని నేనైతే ఎప్పుడూ ఎక్కలేదు కదా అనేసి ఒకసారి ట్రై చేశాను. కానీ చాలా డేంజరస్ ఫ్రెండ్స్, ఎవరో ట్రై చేయకండి. ఏదో పెద్దవాళ్ళు బాయ్స్ గట్ట అయితే పర్లేదు, కానీ మా లేడీస్ అయితే చాలా భయం ఎక్కువ. ఆల్రెడీ టికెట్ అది తీసుకొని మేము నలుగురు అయితే ఎక్కాం. కానీ మా అది చూడాలి బాగా స్టార్ట్ అయిందానికి చదువు చాలా భయం ఎక్కువ బాగా వెళ్ళింది కనుజా. ఎక్కడ ఉన్నా సరే పెద్దవాళ్ళు ఎవరైనా నేను బయటకు వెళ్ళి మారుకున్న ఆఫీస్ ఉన్నట్టు తీసుకొని వస్తారు. దయచేసి గమనించగలరు. ఎగ్జిబిషన్ నందు ప్రేక్షకులకు మా విజ్ఞప్తి, రద్దీగా ఉండగా చూసి ఆనందించలేరు. ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి చూసి ఆనందించగలరు. ప్రేక్షకులకు మా విజ్ఞప్తి, రద్దీగా ఉండగా. గోల్డ్ మంది అయితే మళ్ళీ టికెట్లు అయితే తీసుకున్నారు. ఇలాగా ఉల్టా పుల్టా ఈటాడు అయితే చాలా దారుణంగా ఉంది. హార్ట్ బీట్ అయితే చాలా ఫాస్ట్గా అయితే కొట్టేసుకుంది. తర్వాత అయితే అలాగ మొత్తం ఎగ్జిబిషన్ అంతా లోపలికి వెళ్ళి ఇలాగ చూడండి, ఈ అమ్మాయి చూడండి ఎలా ఊగిపోతుంది. జారువళ్ళు అన్నీ కూడా ఉన్నాయి. ఇదేంటి భూచక్రలాగా ఉంది, పైకి అలా తీసుకెళ్తుందండి, మళ్ళీ కింద తీసుకొద్దంట. అరే ఇది కూడా 100 రూపీసే టికెట్స్ అయితేనే. నేను ఇంకా అదొకటి ఎక్కానేమో, నాకు దాంతో మొత్తం స్పాయిల్ అయిపోయింది, డిసప్పాయింట్ అయిపోయాను నేను ఫుల్గాని. ఇంకేం ఎక్కలేదు. అలా తిరిగేసి మళ్ళీ చుట్టూ తిరిగేసి కొంచెం ఏదో తినేసి వస్తాము. చాలా భయం వేస్తుంది నాకైతే. కానీ బాగుంది ఎగ్జిబిషన్ కూడా. చాలా సంవత్సరం వెరైటీగా పెడుతున్నారు. లాస్ట్ ఇయర్ అయితే లండన్ బ్రిడ్జ్ పెట్టారు. ఈ ఇయర్ అయితే జలకన్య అనేసి చాలా బాగుంది. మెయిన్ దేని గురించి రావాలంటే జలకన్యను చూడడం గురించే రావాలా. చిన్న చిన్న చేపలు మనం ఎప్పుడు చూడలేని కూడా రకరకాలు చూస్తాం ఇక్కడైతే. నేనైతే ఎప్పుడు వెళ్ళినా కొలంబస్, జైంట్ వీల్ తప్పకుండా ఎక్కుతాను. కానీ ఈ సంవత్సరం అయితే ఇంకా ఏవి ట్రై చేయలేదు. ట్రై చేయకుండానే ఇంకా ఏదో ఒకటి తినేసి ఎగ్జిబిషన్ అంతా తీసుకొని బయలుదేరి లేటెస్ట్ వీడియోతో అయితే ముందుకైతే వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.